మందుబాబులో బీర్ తాగడం కామన్. అదే కార్లకు బీరు పట్టిస్తే అవి తూలిపోకుండా వెళ్లగలిగితే అది వెరైటీ. ప్రపంచంలో తొలిసారిగా ఓ కంపెనీ బీరుతో పెట్రోల్ తయారు చేసింది. దాన్నే పెట్రోలియం అంటున్నారు. ఇంతకీ ఇదెలా సాధ్యం? బీర్ నుంచి పెట్రోల్ ఎలా వస్తుంది? స్పెషల్ రిపోర్ట్ మీకోసం. న్యూజిలాండ్లోని కింగ్స్ ఐలాండ్లో ఉన్న గల్ బంకుకు వెళ్లి పెట్రోల్ పోయమంటే అటు నుంచి ఒక ప్రశ్న వస్తుంది. ఏ పెట్రోల్? మామూలుదా, బీర్తో తయారు చేసిందా అని. ఎందుకంటే ప్రపంచంలో తొలిసారిగా బీర్తో తయారు చేసిన పెట్రోల్ను ఇక్కడ అమ్ముతున్నారు. దీన్నే పెట్రోలియం అని పిలుస్తున్నారు. తొలిసారిగా బీరు నుంచి బయో ఇంధనాన్ని తయారు చేసింది తామేనని డీబీ ఎక్స్పోర్ట్ చెబుతోంది. ఉత్తర ఐలాండ్స్లోని 60 పెట్రోల్ బంకుల్లో పెట్రోలియం అమ్ముతున్నారు. పెట్రోల్ కొరతతో అల్లాడిపోతున్న ప్రపంచ దేశాలకు ఇది శుభవార్తే. ఎందుకంటే గోల్డెన్ బీర్ తయారు చేసిన తర్వాత మిగిలే వ్యర్థ పదార్థమైన ఈస్ట్ నుంచి బయోఫ్యూయల్ తయారు చేస్తున్నారు. అందువల్ల వ్యర్థ పదార్థం ఉపయోగపడటమే కాక పెట్రోల్ కు ప్రత్యామ్నాయ ఇంధనంగా పెట్రోలియం నిలుస్తోంది. ఫలితంగా పర్యావరణానికి దీనివల్ల కొంత మేలు జరుగుతోంది. పెట్రోల్ వల్ల గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. అదే పెట్రోలియం వల్ల పర్యావరణానికి హాని ఉండదంటున్నారు తయారీదారులు. 2007లో న్యూజిలాండ్లో తొలిసారి బయో ఇంధనం తయారైంది. అప్పట్లో లీటర్ పెట్రోల్లో 10% బయో ఇంధనాన్ని కలిపి అమ్మేవారు. అప్పటి నుంచి పూర్తిస్థాయి బయోఫ్యూయల్ కోసం ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా 58,000 లీటర్ల ఈస్ట్ నుంచి 30,000 లీటర్ల ఇథనాల్ తయారవుతోంది. తొలి బ్యాచ్లో 3 లక్షల లీటర్ల పెట్రోలియం తయారు చేస్తున్నట్లు డీబీ కంపెనీ ప్రకటించింది.